నమస్తే, వెల్కమ్ టు వైబ్రెంట్ ఏపీ. విద్యుత్ శాఖ మంత్రి అంటే ఆఫీస్లో ఉండి పనులు చేయించాలి. కానీ ఏపీ విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ అంటే సంథింగ్ స్పెషల్ అనే చెప్పాలి. ఎందుకంటే ఆయన ఒక పని రాక్షసుడు. తాను నిద్రపోడు, ఇతరులను కూడా నిద్రపోనివ్వడు. వరదలు వచ్చినా లేకపోతే తుఫాన్లు వచ్చినా, ప్రకృతి వైపరీత్యాలు సంభవిస్తే ఆయన క్షణకాలం కూడా నిద్రపోరు. విద్యుత్ స్తంభాలు నేల కూలితే యుద్ధ ప్రాతిపదికన వాటిని పునరుద్ధరిస్తారు. అంతెందుకు, ఇటీవల మావోయిస్టులు షెల్టర్ జోన్గా ఉన్న దట్టమైన కేకారణ్య ప్రాంతంలో కనీస సదుపాయాలు లేని గ్రామాలకు ఆయన చేసిన సేవ చాలా చాలా అభినందనీయం. తన నియోజకవర్గం కాకపోయినా తనకు రాజకీయంగా ప్రయోజనం లేదని భావించలేదు ఆయన. వాహనాలు వెళ్లేందుకు కనీస రోడ్డు సౌకర్యం లేక గిరిజన కుటుంబాలు ఏళ్ల తరబడి అడవిలో జీవనం సాగిస్తున్నాయి. ప్రకాశం జిల్లా ఎర్రగొండపాల నియోజకవర్గం పరిధిలో నల్లమల అటవీ ప్రాంతంలో ఉన్న పాలుట్ల సహా పలు గ్రామాల్లో చెంచులైతే నివసిస్తున్నారు. ఇప్పటికీ కూడా అది టైగర్ రిజర్వ్ జోన్ కావటం వల్ల రవాణా సౌకర్యం కల్పించేందుకు అటవీ శాఖ అనుమతించలేదు. అలాంటి గిరిజన పల్లెల్లో వెలుగులు అందించాలని కూటమి ప్రభుత్వం సంకల్పించింది. అనుకున్నదే తడువుగా విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ ఈ విషయంపైన దృష్టి సారించి నిరంతరం వెలుగుల కోసం అవసరమైన ఆఫ్ గ్రిడ్ సోలార్ సిస్టమ్కు శ్రీకారం చుట్టారు. 2.80 కోట్లతో 611 గృహాలకు సౌర విద్యుత్ సౌకర్యాన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. వీటిని స్వయంగా మంత్రి గొట్టిపాటి రవికుమార్ ప్రారంభించారు. దీనికి గాను ఆయన గిద్దలూరు ఎమ్మెల్యే ముత్తుమల అశోక్ రెడ్డి అండ్ కలెక్టర్ ఇతర అధికారులతో కలిసి నల్లమలలో దాదాపుగా 6 గంటల సేపు ఆయన ప్రయాణించారు. అతి కష్టం మీద పాలుట్ల గిరిజనగూడెంలో సౌర విద్యుత్ వ్యవస్థను ప్రారంభించేందుకు ఎంతో శ్రమించారు. వాస్తవానికి అటవీ మార్గంలో రాళ్లు, నీటివాగులు ఎక్కువగా ఉన్నాయి. వాటిని దాటి వెళ్లేందుకు రోడ్డు సౌకర్యం కూడా లేదు. కానీ తారు వాహనాలు అలాగే జీపుల ద్వారా కొద్దిపాటి వేగంతోనే వాహనాలు నెమ్మదిగా కదులుతూ రాత్రిపూట చేసిన ప్రయాణం భద్రతా సిబ్బందికి సవాల్గా మారిందనే చెప్పాలి. అయినప్పటికీ సోలార్ లైట్ వెలిగించే కార్యక్రమం కాబట్టి రాత్రిపూటే చేయాలన్న సంకల్పంతో మంత్రి రవి పట్టుబట్టారు. పాలుట్లలో స్థానిక గిరిజనులతో కలిసి ఆయన భోజనం కూడా చేశారు. ఏళ్ల తరబడి అడవి మధ్యన అంధకారంలో ఉన్న వారికి జీవితంలో వెలుగు నింపిన కూటమి ప్రభుత్వానికి గిరిజనులు ధన్యవాదాలు కూడా తెలిపారు. ఆ మహత్కార్యం తర్వాత తెల్లవారుజాము తర్వాత మైదాన ప్రాంతానికి చేరుకుంది. తన పని పూర్తయ్యే వరకు గొట్టిపాటి పడిన తపన అంతా ఇంత కాదు. మంత్రి అంటే ఇలా ఉండాలి అంటూ సోషల్ మీడియాలో ప్రశంసలు కూడా కురిశాయి. ఉమ్మడి ప్రకాశం జిల్లా అద్దంకి నియోజకవర్గంలో విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ అడ్డాగా మారిపోయిందని చెప్పాలి. ఎందుకంటే గొట్టిపాటి రవికుమార్ విజయ రహస్యం ఇదే. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను ఆయన క్షేత్రస్థాయిలో నిశ్చితంగా పరిశీలిస్తారు. భేషజాలకు పోకుండా అందరితో కలిసిపోతారు. సాదాసీదాగా జీవించడం ఆయనకు బాగా అలవాటు. హేమాహేమీలే ఒక ఎన్నికల్లో గెలిచి తర్వాత ఎన్నికల్లో ఓడిపోతున్న ఇలాంటి తరుణంలో గొట్టిపాటి 4 సార్లు అదే నియోజకవర్గం నుంచి గెలుపొందడం మాత్రం ఒక రాజకీయ నేతలకు పొలిటికల్ సిలబస్ అనే చెప్పాలి. ప్రధానంగా గొట్టిపాటి రవికుమార్ ప్రజలతో కలిసిపోవటమే ఆయన విజయ రహస్యం. నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండటం, రాజకీయాలకు అతీతంగా పనులు చేసి పెట్టడం ఆయనకు తెలిసినంతగా ఇంకెవరికీ తెలియదు అంటారు. ఎవరికైనా కష్టం వస్తే ప్రభుత్వ పరంగా కాకపోతే తాను స్వయంగా ఆదుకుంటారు. నిత్యం జనంలో తిరుగుతూ వారి సమస్యలను అడిగి తెలుసుకుంటూ పరిష్కరించేంత వరకు నిద్రపోరు.
నియోజకవర్గాన్ని ఒక మోడల్గా తీర్చిదిద్దుతూ అందరి ఆదరాభిమానులు పొందుతున్న గొట్టిపాటిని ఓడించేందుకు అనేక ప్రయత్నాలు జరిగిన ప్రత్యర్థులు తోకముడవక తప్పలేదు. కర్ణం కుటుంబాన్ని నియోజకవర్గానికి దూరం చేశారు. ఇప్పటికే 4 సార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించిన గొట్టిపాటి రవికుమార్ను ఓడించాలని ప్రత్యర్థులు ఎన్ని రకాలుగా ప్రయత్నాలు చేసినా ఫలితం మాత్రం శూన్యమనే చెప్పాలి. పార్టీలతో సంబంధం లేకుండా వరుస గెలుపులతో గొట్టిపాటి అద్దంకి నియోజకవర్గంలో దూసుకుపోతున్నారు. 2009లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన గొట్టిపాటి రవికుమార్ అద్దంకి నియోజకవర్గంలో టీడీపీ అభ్యర్థి కర్ణం బలరాంను ఓడించారు. 2014లో వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసి గొట్టిపాటి రవికుమార్ తన సమీప ప్రత్యర్థి కర్ణం వెంకటేశ్వర్ని గెలిచారు. ఇలా 2 సార్లు కర్ణం కుటుంబాన్ని ఢీకొట్టారు, విజయం సాధించారు. 2014 ఎన్నికల్లో కూటమి హవా కొనసాగిన అద్దంకి నుంచి గెలిచారు. ఆ తర్వాత ఆయన పార్టీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరారు. 2019 ఎన్నికల్లో టీడీపీ నుంచి పోటీ చేసి తన సమీప వైసీపీ అభ్యర్థి బాచిన చెంచు గరటయ్యను చిత్తుగా ఓడించగలిగారు. నాడు టీడీపీకి 23 స్థానాలు మాత్రమే వస్తే అందులో అద్దంకి 1. ఇక 2024 ఎన్నికల్లో టీడీపీ నుంచి పోటీ చేసిన గొట్టిపాటి రవికుమార్ తన సమీప వైసీపీ అభ్యర్థి పాణ్యం చిన్నహనుమిరెడ్డి పైన విజయం సాధించారు. చంద్రబాబు క్యాబినెట్లో విద్యుత్ శాఖ మంత్రిగా బాధ్యతలు కూడా చేపట్టారు. అద్దంకి నియోజకవర్గంలో గొట్టిపాటి రవికుమార్ను ఓడించడానికి నాడు టీడీపీ, నేడు వైసీపీ అనేక ప్రయోగాలు చేసింది. అయినా ఆ ప్రయోగాలేమీ ఫలించడం లేదు. కర్ణం కుటుంబాన్ని తిరిగి వైసీపీ అద్దంకి నియోజకవర్గానికి తీసుకొచ్చింది. కర్ణం వెంకటేష్ను వైసీపీ ఇన్ఛార్జిగా నియమించింది. అయితే గొట్టిపాటి గ్రాఫ్ ముందు కర్ణం వెంకటేష్ నిలబడలేకపోయారు. ప్రస్తుతం గొట్టిపాటి రవికుమార్కు మాత్రం ఎదురు లేకుండా అద్దంకి నియోజకవర్గాన్ని అడ్డాగా మార్చుకున్నారు. 2029 ఎన్నికల్లోనూ 5వసారి గెలిచేందుకు అవసరమైన ప్రయత్నాలు కూడా ప్రారంభించారు. మరి గొట్టిపాటి ఓడించేందుకు జగన్ ఎవరిని బరిలో దించుతారో చూడాలి. ఏది ఏమైనా అద్దంకి నియోజకవర్గం ఏపీ పాలిటిక్స్లో హాట్ టాపిక్ అవుతుంది. ఇది ఇవాల్టి పొలిటికల్ అప్డేట్. ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. మీరు ఇచ్చే కామెంట్స్తోనే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీకు అందిస్తాం. అండ్ మీరేం చేయాలో మీకు తెలుసు కదా, మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసేయండి.